viewers, I am Vijayvenkat and welcome to my YouTube channel, My Education World. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు వెబ్ డిజైనింగ్ని HTML అండ్ CSS యూస్ చేసి ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా దగ్గర ఉన్న కోడ్ ప్లేగ్రౌండ్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆ కోడ్ ప్లేగ్రౌండ్లో మాత్రం ఈ HTML అండ్ CSSని యూజ్ చేయాలి. కాబట్టి వాటికి సంబంధించిన కోడ్ ప్లేగ్రౌండ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఈ వెబ్సైట్ తీసుకుంటే, ఒక టూరిజం వెబ్సైట్ అనే ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక టూరిజం వెబ్సైట్ కానీ తీసుకుంటే మనకి హెడ్డింగ్ టూరిజం అని ఉంటుంది, దాని కింద ఒక పారాగ్రాఫ్గా ఒక లైన్గా పారాగ్రాఫ్ అంటారు అని ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ అంటారు. లాస్ట్లో ఒక బటన్ అనేది ఉంటుంది, గెట్ స్టార్ట్ అని ఉంటుంది. అలాగే నేను దాన్ని రెఫరెన్స్గా తీసుకొని నా యూట్యూబ్ ఛానల్ గురించి ఒక వెబ్సైట్గా రాయబోతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమంటే దీన్ని ఏమంటారంటే టిపికల్ సింటాక్స్ ఆఫ్ HTML అంటారు ఫ్రెండ్స్. దీన్ని మీరు ఖచ్చితంగా అయితే యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మ్యాథమెటిక్స్కి ఫార్ములాస్ ఎలాగో ఈ కోడింగ్కి ఇవి ఒక టిపికల్ సింటాక్స్ అంటే రూల్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ సింటాక్స్ అంటే నథింగ్ బట్ రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. వాటిని అయితే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. వాటిని ఏదో ఒకటి పాటించకపోయినా మనకి కోడ్ అనేది మిస్టేక్ రావచ్చు, అసలు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా పోవచ్చు. ఈ టిపికల్ ఈ సింటాక్స్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఈ సింటాక్స్ అనేది మీకు అర్థమైపోయినా ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. నేను చేయబోయే నెక్స్ట్ వీడియోస్లో అసలు ఈ సింటాక్స్ అంటే ఏంటి, ఎలా చేయాలో అనేది వివరిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇందాక ఎగ్జాంపుల్గా టూరిజం వెబ్సైట్ అని చెప్పాను ఫ్రెండ్స్. నేను ఇందాకే చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పబోతున్నానని. అయితే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ యాంగులర్ బేస్ అని కనిపిస్తుంది. మ్యాథమెటిక్స్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటారు ఫ్రెండ్స్. వాటిని ఈ లాంగ్వేజ్లో ఇక్కడైతే యాంగులర్ బేసెస్ అంటారు ఫ్రెండ్స్. ఆ యాంగులర్ బేసెస్లో H1 అని వాడున్నాను, దాన్ని అయితే స్టార్ట్ ట్యాగ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మై ఎడ్యుకేషన్ వరల్డ్ అనేది మాత్రం కంటెంట్ అంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ లాస్ట్లో యాంగులర్ బేస్ లోపల // అని H1 ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మొత్తం కలిపి ఎన్ ట్యాగ్ అంటారు ఫ్రెండ్స్. ఈ స్టార్ట్ ట్యాగ్ అండ్ కమెంట్ అండ్ ఎన్ ట్యాగ్ మొత్తం కలిపి ఒక HTML ఎలిమెంట్ అని అంటారు ఫ్రెండ్స్. ప్లస్ ఒక హెడ్డింగ్ రాసినప్పుడు దాని గురించి ఏదో ఒకటి రాయాలి కాబట్టి దాని అయితే పారాగ్రాఫ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను యాంగులర్ బేస్ లోపల P అని యూజ్ చేశాను ఫ్రెండ్స్, దానికి అలాగే యూజ్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై ఎడ్యుకేషన్ వరల్డ్, స్టార్ట్ లెర్నింగ్ అండ్ బీ అన్ ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్ ఫ్రెండ్స్. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తాను కాబట్టి నేనైతే ఒక లైన్ అనేది రాశాను. అలాగే నాకు స్టార్ట్ చేశాను కాబట్టి ఎన్ ట్యాగ్ కూడా యూజ్ చేశాను, యాంగులర్ బేస్ //P. అలాగే నేను దానికి ఒక బటన్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అండ్ బటన్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ స్టార్ట్ చేశాను కాబట్టి యాడ్ చేశాను. దీన్నైతే నేను వన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. దీన్నైతే రన్ బటన్ అంటారు. నేను వన్స్ రన్ చేసి చూపిస్తాను. మీరు చూసినట్లయితే మై ఎడ్యుకేషన్ వరల్డ్ ఇది హెడ్డింగ్, ఈ వెల్కమ్ టు మై ట్యూటర్ ఇదంతా పారాగ్రాఫ్ అంటారు. ఈ స్టార్ట్ లెర్నింగ్ అనేది బటన్. మీరు చూసినట్లయితే నేను ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ కంప్లీట్గా పేజీకి అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది ఫ్రెండ్స్. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా కంప్లీట్గా వైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేనేం చేయబోతానంటే ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ని మొత్తం మిడిల్లోకి తేవడము, ప్లస్ ఈ బ్యాక్గ్రౌండ్ ఈ టెక్స్ట్కి వెనకాల కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని ఎలా మార్చాలో చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నేనైతే కోడ్ దగ్గరికి వెళ్తాను. దీనికోసం నేనైతే CSS అనేది యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. CSS అంటే నథింగ్ బట్ కాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే మన HTML ఎలిమెంట్ అంటే మన HTML టెక్స్ట్కి మనం ఒక స్టైల్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి దానికి కాస్కాడింగ్ స్టైల్ అంటారు ఫ్రెండ్స్. నేనైతే CSS ప్లేగ్రౌండ్ యూజ్ చేస్తాను, ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో అయితే ఇక్కడ మీరు చూస్తున్నాను ఫ్రెండ్స్, ఈ @import అనేది URL అదంతా మర్చిపోండి ఫ్రెండ్స్, దాన్ని యాక్సెప్ట్ చేసేయండి. దాని గురించి నేను నెక్స్ట్ చేసే వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అది ఏంటంటే నెక్స్ట్ మీరు చూసినట్లయితే కింద థర్డ్ లైన్లో డాట్ కార్డ్ అండ్ ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ అని అన్నారు. సేమ్ దీనైతే కోలన్ అంటారు ఫ్రెండ్స్. స్పేస్ ఇచ్చిన లైట్ ఎల్ అండ్ సెమీ కోలన్, అలాగే టెక్స్ట్ అలైన్ సెంటర్, అలాగే మళ్ళీ క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందాక రాసిన టెక్స్ట్ని మొత్తం సెంటర్లోకి తీసుకురావాలి, ప్లస్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేయాలనుకున్నాం కదా ఫ్రెండ్స్. దానికోసం నేను యూజ్ చేసాను. ఈ కార్డ్ అనేది ఏంటంటే సెలెక్టర్ నేమ్ ఫ్రెండ్స్. దాన్ని సెలెక్టర్ నేమ్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువుకి ఒక పేరు పెడతాం, అలాగో ఇప్పుడు నేను చేయబోయేదానికి ఒక
పేరు అనేది కార్డ్ అంటారు ఫ్రెండ్స్. నేను దాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ రాసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తాను అలాగే ఉంది ఫ్రెండ్స్. ఏం చేంజ్ కాలేదు కదా. నేను చెప్పాను అంటే ఇలా చేస్తే ఎగ్జిట్ చేంజ్ అవుద్దని, అయినా ఎందుకు కాలేదంటే ఇప్పుడు మీరు ఈ చేసిన కోడ్ని ఈ హెచ్టిఎంఎల్కి కంబైన్ చేయాలి ఫ్రెండ్స్. ఆ కంబైన్ చేసేదానికి కొన్ని యాట్రిబ్యూట్స్ అంటారు ఫ్రెండ్స్. ఆ యాట్రిబ్యూట్స్ వాడితేనే ఈ సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్ కంబైన్ అయ్యి మనం అనుకున్న అంటే డిజైర్డ్ అవుట్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దానికోసం యాట్రిబ్యూట్స్ అంటారు చెప్పాను కదా ఫ్రెండ్స్. యాట్రిబ్యూట్స్ వాడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక్కో దానికి వాడచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మై ఎడ్యుకేషన్ వల్ల అంటే మై హెడ్డింగ్ ఒకటే వాడితే హెడ్డింగ్ ఒకటే చేంజ్ అవుద్ది, ప్లస్ దానికి ఒకటే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. నేను మొత్తానికి కావాలంటున్నాను కాబట్టి మొత్తానికి కావాలంటే మనకు ఒక కంటైనర్ అంటారు ఫ్రెండ్స్. ఒక కంటైనర్ ఎలిమెంట్ని యూజ్ చేసినప్పుడు మనం చేసే స్టైల్స్ కానీ మొత్తం ఒకేసారి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు మన వస్తువులన్నీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి కాబట్టి ఒక్కొక్క వస్తువు తీసుకెళ్తామా, అన్ని వస్తువులు కలిపి ఒక ట్రక్లో వేసుకొని వెళ్తాం. సెకండ్ ఆప్షన్ అంటే అన్ని వస్తువులు తీసుకొని ఒక ట్రక్లో వేసుకొని ప్లేస్కి వెళ్తాం కాబట్టి, అలాగే ఇప్పుడు ఒక్కొక్కటికే చేయకుండా అన్ని ఎలిమెంట్స్కి ఒకేసారి అప్లై చేయాలంటే కొన్ని కంటైనర్ ఎలిమెంట్స్ అని అంటారు ఫ్రెండ్స్. దానికైతే నేను డివ్ అని వాడతాను ఫ్రెండ్స్. డివ్ అంటే ఒక కంటైనర్ ఎలిమెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ దీని అయితే స్టార్ట్ ట్యాగ్ అంటారు ఫ్రెండ్స్. డివ్. ఇప్పుడు స్టార్ట్ చేసే ఫ్రెండ్స్ ఎండ్ చేయాలి అంటే ఏవైతే కంటైనింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కంటైనింగ్ ఎలిమెంట్స్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అంటే ఈ బటన్ వరకు ఇక్కడ ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ ఎండింగ్ ఎలా చేయాలో కూడా చెప్పాను. యాంగులర్ బేసిస్ లోపల ఈ ఫార్వర్డ్ స్లాష్ అని వాడాలి. డివ్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని అంతా నేను కంటైనర్లో పెట్టేశాను. కంటైనర్లో పెట్టినంత మాత్రాన రన్ చేసి చూసాను కానీ అవుట్కమ్ చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదంటే నేను కంటైనర్లో వేసాను కానీ దానికైతే యాట్రిబ్యూట్స్ అనేది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ డివ్ సైడ్ దీనికి ఒక స్పేస్ ఇవ్వాలి. నేనైతే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడతాను. ఇక్కడ మీరు చూడంగానే టైప్ చేయగానే వచ్చేసింది. దాన్ని ఎలా చేయాలంటే క్లాస్ ఈక్వల్ టు 2 డబుల్ కోట్స్ 2 డబుల్ కోట్స్ వాడాలి ఫ్రెండ్స్. సింగిల్ కోట్స్ అయినా వాడకూడదు. వాడిన తర్వాత ఇందాక నేనేం సెలెక్టర్ నేమ్ ఏం తీసుకున్నాను ఫ్రెండ్స్, డాట్ కార్డ్ అని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే డాట్ అనేది వాడకూడదు. ఆ సిఎస్ఎస్లో మాత్రమే డాట్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడైతే సెలెక్టర్ నేమ్ ఒకటే మెన్షన్ చేయాలి. దానికైతే కార్డ్ అంటున్నాను. CART కార్డ్ నేనైతే మెన్షన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రన్ చేసి చూపించగానే ఇప్పుడు మనం ఇందాక చూసినట్లు అన్ని లెఫ్ట్ సైడ్ ఉండి అన్ని మిడిల్లో వచ్చింది. ప్లస్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇలా కాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెబ్సైట్ చూసినప్పుడు టెక్స్ట్ అన్ని కలర్స్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నేను కోడ్ ప్లేగ్రౌండ్లోకి అయితే వచ్చాను. దానికోసం సిఎస్ఎస్ కావాలని ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ సిఎస్ఎస్లోకి వచ్చాను ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఇక్కడ నేను డాట్ మెయిన్ హెడ్డింగ్ అని తీసుకున్నాను ఫ్రెండ్స్. మెయిన్ హెడ్డింగే కాదు, నేను జస్ట్ హెడ్డింగ్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డాట్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. డాట్ ఈ హెడ్డింగ్ అని తీసుకుంటే ఓపెన్ బ్రేస్ పెట్టాలి, ఫ్లవర్ బ్రేస్ అండ్ కలర్. ఈ కలర్ ప్రాపర్టీ ఏంటంటే ఫ్రెండ్స్, మన టెక్స్ట్ కలర్ మార్చడానికి కలర్ ప్రాపర్టీ మనం జనరల్గా అవుట్ సైడ్ చూసినప్పుడు కలర్ COLOUR అంటారు. కానీ ఇక్కడ మాత్రం OUR వాడినప్పుడు మాత్రం రాదు ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ స్పెల్లింగ్ మాత్రం COLOR ఫ్రెండ్స్. దానికైతే కలర్ తర్వాత కోలాన్ అనేది పెట్టాలి. ఈ కలర్ ఏం మార్చాలనుకుంటున్నావు అది కలర్ అయితే నెక్స్ట్ లాస్ట్లో సెమీకోలన్ అనేది వాడాలి ఫ్రెండ్స్. ఇదైతే కంపల్సరీ. దీన్ని మొత్తం కలిపి ఒక రూల్ అంటారు ఫ్రెండ్స్. ఈ సిఎస్ఎస్ ఈస్ ఏ కంబైన్ సెట్ ఆఫ్ రూల్ సెట్స్ అంటారు. ఇదొక రూల్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫాంట్ మార్చాలని. ఫాంట్ ఫ్యామిలీ అంటే మనం రాసే స్టైల్ ఎలా ఉండాలి అంటే అది కొన్ని వర్డ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. రోబోటో అని ఉంటుంది, మోనోటో అని ఉంటుంది, సెరిఫ్ అని ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, పే బ్యాక్ డిస్ప్లే అని ఉంటుంది. చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే వాటిలో సెరిఫ్ అని వాడుతున్నాను. ఫాంట్ సైజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం రాసే ఒక ఫాంట్ అది ఏ సైజులో ఉండాలి చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫాంట్కి యూనిట్స్ వచ్చి పిక్సెల్ ఫ్రెండ్. ఇప్పుడు మనం లెంత్ కొలవడానికి మీటర్స్ అంటాము, సెంటీమీటర్స్ అంటాము, కిలోమీటర్స్ అంటాము. అలాగే ఫ్రెండ్స్. అలాగే మన ప్రోగ్రామింగ్లో ఫాంట్ యొక్క యూనిట్స్ వచ్చి పిక్సెల్ ఫ్రెండ్స్. దాన్నైతే నేను షార్ట్ ఫామ్గా PX అని రాయాలి ఫ్రెండ్స్. అది కన్ఫామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 30 పిక్సెల్కి మధ్య గ్యాప్ కానీ ఇచ్చానంటే అదైతే కంప్లీట్ ఎర్రర్ అని చూపించాను ఫ్రెండ్స్. ట్రయాంగిల్ లోపల
వాటి మధ్య అయితే గ్యాప్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే ఫాంట్ స్టైల్ అంటే ఇప్పుడు స్ట్రైట్గా ఉండాలా, వంకరగా ఉండాలా అంటే నేనైతే నార్మల్ అని పెట్టినా అంటే స్ట్రైట్గానే ఉంటుంది. ఫాంట్ వెయిట్ అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం రాసే లెటర్స్ అనేది బోల్డ్గా ఉండాలా, లైట్గా ఉండాలా అని ఫ్రెండ్స్ నేనైతే బోల్డ్ అని రాస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇందాక చెప్పాను ఫ్రెండ్స్, రన్ చేసినప్పుడు అయితే ఎగ్జిక్యూట్ కాదు, దీన్ని అయితే HTMLకి కంబైన్ చేయాలి, దానికైతే యాట్రిబ్యూట్ అనేది వాడాలని చెప్పాను ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పినట్టు క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. నేను ఇందాకే చెప్పాను ఫ్రెండ్స్, మీకు చెప్తున్నప్పుడు CSS ఇస్ కాంబినేషన్ ఆఫ్ రూల్ సెట్ అని. అంటే దానికి ఒక రూల్ సెట్ రాయాలని లేదు, ఒక రూల్ అని రాయాలని లేదు, ఒక సెట్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ రూల్స్ అని రాయొచ్చు. అంటే దాన్ని చూడండి ఫ్రెండ్స్, దాన్ని కార్డ్ అని తీసుకున్నాను, దాంట్లో 2 రూల్సే రాశాను, అయినా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు 2 రూల్స్ కాదు, నేను 5 రూల్స్ అని రాస్తున్నాను. ఒక రూల్ రాసిన ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే రూల్ సెట్ అంటారు ఫ్రెండ్స్ CSSని. ఇప్పుడు ఈ కలరు కోలన్ అండ్ పర్పుల్ అండ్ సెమీకోలన్ దీన్ని మొత్తం కలిపి ఒక రూల్ అంటారు ఫ్రెండ్స్. అలాగా ఈ హెడ్డింగ్ అనే సెలెక్ట్ నేమ్లో ఒక 5 రూల్స్ అని అన్నారు ఫ్రెండ్స్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇందాక నేను చెప్పాను క్లాస్ అనేది వాడాలని. ఇప్పుడు హెడ్డింగ్కి వాడాలి కాబట్టి ఈ H1 పక్కన గ్యాప్ ఇచ్చి నేనైతే క్లాస్ యాట్రిబ్యూట్ అనేది వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఆటోమేటిక్గా అది వచ్చినప్పుడు దాన్ని టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈక్వల్ టు అండ్ డబుల్ కోట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోతే మీరు మాన్యువల్గా టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇందాక ఏం వాడాను, హెడ్డింగ్ అని వాడాను ఫ్రెండ్స్. నేనైతే హెడ్డింగ్ యాస్టీస్ వాడాలి ఫ్రెండ్స్. స్పెల్లింగ్ అనేది మిస్టేక్ రావడం, స్పెల్లింగ్ అనేది మిస్టేక్ అని వస్తుంది కాబట్టి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. నేనైతే దీన్ని రన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కానీ చూసినట్లయితే ఇందాక మై ఎడ్యుకేషన్ వరల్డ్ అనేది కంప్లీట్గా బ్లాక్ కలర్గా ఉండింది, ఇప్పుడైతే పర్పుల్ కలర్గా మారింది ఫ్రెండ్స్. దీన్ని మనం హైలైట్ చేయడానికి అండర్లైన్ కోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసంగా టెక్స్ట్ డెకరేషన్ అంటారు ఫ్రెండ్స్. నేనైతే నెక్స్ట్ లైన్ తీసుకుంటున్నాను, టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. దానికైతే నేను అండర్లైన్ అని ఉంటుంది, ఓవర్ లైన్ అని ఉంటుంది. అండర్లైన్ అంటే కింద వస్తుంది, ఓవర్ లైన్ అంటే టెక్స్ట్ పైన వస్తుంది ఫ్రెండ్స్. లైన్ త్రూ అంటే ఒక వర్డ్ని కొట్టేసినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే అండర్లైన్ తీసుకున్నాను. నేనైతే మళ్ళీ రన్ చేసి చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక అంటే అండర్లైన్ లేదు, ఇప్పుడైతే అండర్లైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు హెడ్డింగ్కి మార్చినట్టుగానే పారాగ్రాఫ్కి అలాగే బటన్కి కూడా ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ CSS ఓపెన్ చేయండి. ఇందాక హెడ్డింగ్ తీసుకున్నట్టు నేను పారాగ్రాఫ్ తీసుకున్నాను, దానికి కూడా కలర్ అనేది గ్రే అనేది యూజ్ చేస్తాను. ఫాంట్ వెయిట్ అంటే ఇందాకైతే లైట్గా ఉంది, నేనైతే దాన్ని బోల్డ్ అయితే చేశాను ఫ్రెండ్స్. అలాగే బటన్కి కూడా కలర్ని అయితే ఆరెంజ్ చేశాను. కలర్ ప్రాపర్టీని టెక్స్ట్ కలర్ మార్చేదానికి వాడతాం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చేదానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ వాడతాం ఫ్రెండ్స్. ఈ కలర్ అనేది ప్రాపర్టీ ఫ్రెండ్స్, కలర్ ఆరెంజ్ అనేది ప్రాపర్టీ వాల్యూ ఫ్రెండ్స్. నేనైతే ఫాంట్ వెయిట్ అయితే బోల్డ్ పెట్టేసాను, దీన్ని అయితే పెట్టాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని HTML కంబైన్ చేయాలి కాబట్టి యాట్రిబ్యూట్స్ అని వాడాలి ఫ్రెండ్స్. దానికి అలాగే హెడ్డింగ్ వాడినట్టే మనకి పారాగ్రాఫ్ కూడా వాడాలి ఫ్రెండ్స్. క్లాస్ అనే యాట్రిబ్యూట్, దీనికి ఏం పెట్టాం ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ అని పెట్టాం ఫ్రెండ్స్. పారాగ్రాఫ్. బటన్కి కూడా బటన్ అనేవి యూజ్ చేసాం కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ బటన్. ఓకే, దీని అయితే నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. స్టార్ట్లింగ్ కూడా కలర్ మారింది కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వరకు చూసిందంతా లైట్ డిజైనింగ్ మాత్రం ఫ్రెండ్స్. నేను చేయబోయే నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఇంకా ఎలా మోడర్న్గా చేయాలో, ఇంకా కొన్ని ఎలా యాడ్ చేయాలో, ఇమేజ్ అనేది ఎలా యూజ్ చేయాలో అన్నీ నేర్పించిపోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చలేట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సార్ మా ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.